మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్, లైఫ్ కోచ్ విద్యారాణి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాలను ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. చాలా విషయాలు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో సొసైటీలో ఎక్కువగా మనం చూస్తున్నట్లయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. వైఫ్ విషయంలో కావచ్చు, హస్బెండ్ విషయంలో నుంచి కావచ్చు. ఫస్ట్ జనరేషన్స్ లో చూసుకుంటే ఇవి ఎక్కువగా లేవు. ఇప్పుడు ఎందుకు ఎక్కువగా మనకి ఇవి ఫేస్ చేస్తున్నారు అంటారు సొసైటీలో? ఇలాంటి సిచ్యువేషన్స్ కి ఎక్కువ కావడానికి ఫస్ట్ రీజన్ నేను ఎప్పుడు చెప్పేది అండర్స్టాండింగ్. ఓకే. అండర్స్టాండింగ్ ప్లస్ ముందు కాకపోయేది ఇప్పుడు అవుతుంది అని అంటే, ముందు ఎలా ఉండేది మ్యారేజెస్ అంటే అమ్మాయి కంటే అబ్బాయి కొంచెం ఏజ్ లో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఓకే. మెచ్యూర్డ్. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అని అంటే, అబ్బాయిలకి ఇప్పుడు ఉన్నంత దానికంటే అప్పుడు నాలెడ్జ్ ఎక్కువ ఉండేది అమ్మాయిల కంటే. ఇప్పుడు అమ్మాయిలకు అన్నీ తెలుస్తున్నాయి. అబ్బాయిలు ఏదో ఒక మషిన్ లాగా ఈ వర్క్ చేసేసేయాలి, డబ్బులు వచ్చేసినాయి ఇచ్చేసేయాలి, ఏటీఎంలు, గూగుల్ పేలు ఇవి చూసుకుంటున్నారు. ఇంకేం లేదు, సాటర్డే సండే ఎంజాయ్ చేయాలి, ఏదో ఎంజాయ్మెంట్, రీల్స్ తిరిగేయాలి, టైం పాస్ చేయాలి అనేలా ఉంది. కానీ ఒకప్పుడు ఎలా ఉండేది అని అంటే, మీరు ఒకప్పటి గురించి అడుగుతున్నారు కాబట్టి, నేను చూసిన మా ఫ్యామిలీ కావచ్చు, మా మామయ్యలు మేనమామలు కావచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ పండగ ఎలా చేయాలి, ఈ ఫంక్షన్ వచ్చింది ఇది ఎలా చేయాలి, వీళ్ళు వస్తే ఏం చేయాలి, ఎలా మర్యాదలు చేయాలి, ఈ రోజు ఏం చేయాలి. ఇక అది మూఢనమ్మకాలు అనుకోకుండా అన్నీ తెలుసుకొని ఒక హెడ్ ఆఫ్ ద ఓనర్ ఉన్నప్పుడు వైఫ్, పిల్లలు, ఇంకా ఇంట్లో ఉన్న వేరే మెంబర్స్ అందరూ కామ్ అయిపోతారండి. హెడ్ ఆఫ్ ద ఓనరే కరెక్ట్ నాలెడ్జ్తో లేరనుకోండి, వాడే కరెక్ట్ నాలెడ్జ్ లేదు, వానికే సంపాదించేది తెలీదు, వానికే డ్రీమ్స్ లేవు, వానికే ఎయిమ్స్ లేవు, వాడికే ఏం లేవనుకోండి, నేను ఇలానే మాట్లాడతా, మీరు ఏమైనా అనుకోండి. ఎందుకంటే ఇలా జరుగుతుంది అని అంటే, జరిగిన తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయికి అనడం ఎంతవరకు రైట్? అమ్మాయి వచ్చింది అని అంటే తనకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ముందు చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళ డ్రీమ్స్, వాళ్ళ ఎయిమ్స్ ప్రతి ఒక్కటి అచీవ్ చేసుకునే వాళ్ళు కారు. ఈ రోజులలో ఉంది. అవును, అంబిషియస్ ఉన్నారు ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు. లేదు అంటే వాళ్ళు జాబ్ చేసుకున్నా, లేకుంటే ఇంట్లో ఉన్నా కూడా సర్దుకుంటున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏ డ్రీమ్స్ లేవంటే. కానీ ఉన్నా కూడా నువ్వు కరెక్ట్ లేనప్పుడు వాళ్ళు ఎలా పడితే అలా చేస్తారు కదా. ముందు కాలంలో ఎలా ఉంటుండే అంటే, హెడ్ ఆఫ్ ద ఓనర్ అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరికి చూసి వాళ్ళకి ఏం కావాలి చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. పెళ్ళి అవుతుందంటే వాడికి అన్నీ నేర్పించేస్తుండే తల్లిదండ్రి. ఎలా ఉండాలి, అమ్మాయి వచ్చిన తర్వాత ఎలా ఉండాలి, ఓన్లీ ఫైనాన్షియల్ గా కాకుండా వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటండి. ఒక్కటి కాదు, లైఫ్ అంటే చాలా పెద్దది. ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఎలా వాళ్ళు లీడ్ చేయాలనేది ముందే నేర్పిస్తుండే. లేకుంటే ఇంటికి పెద్దవాళ్ళైనా కూడా నేర్చుకుంటుండే తల్లిదండ్రికి చూసి. ఇప్పుడు తల్లిదండ్రే కరెక్ట్ లేరు, పిల్లలు ఏం నేర్చుకుంటారు? తల్లిదండ్రే పిల్లలకు హాస్టల్లో పెడుతున్నారు, తల్లిదండ్రే పిల్లలకు మార్నింగ్ నుంచి నైట్ వరకు చదివిస్తున్నారు. మీకు అక్కడ కమ్యూనికేషన్ ఎక్కడుంది, లవ్ ఎక్కడుంది, ఎక్కడుంది, ఎప్పుడు నేర్పిస్తారు కదా. మనం ఏం బాధపడుతున్నాం పిల్లలకి తెలుస్తలేదు ఈ రోజులలో. తెలియాలి, తెలిస్తేనే ఎలా చేయాలి, ఎలా లీడ్ చేయాలి. ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయితో ఎలా ఉండాలనేది తెలుస్తుంది, ఇక్కడ అబ్బాయి అయినా అమ్మాయి ఎలా ఉండాలని తెలుస్తుంది. అంటే హెడ్ ఆఫ్ ద ఓనర్ నువ్వు ఉన్నావు అని అంటే, నువ్వు ఏం చేయాలి, ఏం చేస్తలేవు అని అంటే, అమ్మాయి వచ్చి అడిగిందంటే నీకు తెలిసి ఉండాలి నీ ఇంటి విషయం. ఏమో నాకు తెలియదు అమ్మకు అడుగు అని అంటే, వీడికి తెలియదు. చూస్తుంది. ఎన్ని రోజులు చూస్తుంది? వీడికి తెలియదు, నేనే తెలుసుకోవాలి. అమ్మ ఎన్ని రోజులు ఉంటుంది, తండ్రి ఎన్ని రోజులు ఉంటాడు, నువ్వు తెలుసుకోవాలి కదా. ఆ నాలెడ్జ్ లేదు ఈ రోజులలో. నాకేం తెలుసు, అమ్మకు తెలుసు. మరి నువ్వు ఎందుకురా ఉన్నది? ఇలా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. అప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది కరెక్ట్ గా ఉంటారు. నీకు తెలియదు, ప్రతి ఒక్కటి నీకు తెలియదు అని అంటే, మరి ఆ అమ్మాయి వేరే వాళ్ళకి అడగాలి కదా. వేరే వాళ్ళకి అడగాలంటే వేరే వాళ్ళతో మాట్లాడాలి కదా. వేరే వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళు నీది చూసి 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 వాళ్ళు ఎప్పుడు నచ్చుతారో ఈ అమ్మాయికే తెలియదు. ఈ అబ్బాయి వేరే వాళ్ళకి అడిగి అడిగి చూడడము. ఫస్ట్ ఫ్యామిలీ గురించి చెప్తున్నాను.
ఈ అబ్బాయి పోయి ముందే నేర్చుకోలేదు, వేరే వాళ్ళకి అడగాలి అనే దాంట్లోనే ఇంకో అమ్మాయి ఎప్పుడు నచ్చుతుందో తెలియదు. ఫస్ట్ నాలెడ్జ్ పరంగా ఇది, ఈ అండర్స్టాండింగ్ ఉందంటే ఇంకా ఎక్స్ట్రా బయటికైనా వచ్చే వాళ్ళతోని మనం మింగిల్ కాలేం. రైట్ అండి. ఫస్ట్ వచ్చి ఫ్యామిలీ. ఎందుకంటే ఇంపార్టెంట్ ఇంత చెప్పాను దీనిపైన ఫస్ట్ అనంటే ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీకు అన్ని తెలిసాయి అని అంటే మీరు ఇంకొకరికి అడిగే అవసరం ఉండదు. మీతోనే భయపడి ప్రేమతో ఒక అన్కండిషనల్ లవ్ తో ఉంటే మనం ఇంకొకరికి చూడం. మీతోని నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మంచి లవ్ ఉంది, ఇంకొకరి అవసరం ఏముందండి? కరెక్ట్. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెప్తే చాలా సేపు పోతుంది. కానీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే వీళ్ళకి అండర్స్టాండింగ్ లేక ఎవరితో ఎలా ఉండాలి తెలియక, పెళ్లి అంటే ఏంటి ఇంపార్టెంట్ తెలియక, ఇంకొకరికి చూసి నచ్చడమో, అవును, ఇన్ఫాచ్యునేషన్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. పార్ట్నర్ అన్నిట్లో కరెక్ట్ గా ఉన్నా గానీ వాళ్ళు జంప్ అయిపోవడం అనేది జరుగుతుంది. అంటే వేరే వాళ్ళతో అట్రాక్ట్ అవ్వడము, మీరు అన్నట్టు వాళ్ళతో ఇంప్రెస్ అవ్వడము, ఏదో జరుగుతూ ఉంటుంది. వాళ్ళు అన్ని విషయాల్లో కరెక్ట్ గా ఉన్నా కూడా కొన్నిసార్లు. అంటే మరి వీళ్ళిద్దరికి ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా బయట చూస్తున్నారు అని అంటే వీళ్ళకి అసలు పెళ్లి విలువ తెలియాలి కదండి. నేను అందుకే ఫస్ట్ ఇంతసేపు చెప్పడం కూడా రీజన్ అదే అన్నమాట. ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి మనం. పెళ్లి చేసుకుంటున్నావంటే పెళ్లి ఆ బంధంలో నిలబడాలి. నువ్వు నిలబడితేనే నీ పార్ట్నర్ ఇంకో సైడ్ చూడరు. ఆ వాల్యూస్, ఆ మోరల్స్ అవన్నీ ఇంపార్టెంట్. ఆ కేరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండర్స్టాండ్. ఎందుకు అనంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ అమ్మాయికి ఏదో తినాలనిపిస్తుంది, ఇడ్లీ తినాలనిపిస్తుంది, వాడు తెచ్చి దోశ ఇస్తాడు. అక్కడ ఎంత డిస్టర్బ్ అయిపోతుంది. చిన్న విషయం అండి అది, నిజం చెప్పాలంటే చిన్న విషయం. కానీ అది చూసి 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 ప్రతి ఒక్క సిచ్యువేషన్ లో అది చూసి అమ్మాయికి ఎంత ఇబ్బంది అవుతుంది. నాకు ఇష్టమైన తినడానికి కూడా లేదని అనుకుంటుంది. అంతే కదా. అప్పుడు ఎలా ఉంటుంది? ఆ అమ్మాయికి ఒక కలర్ శారీ కట్టుకోవాలనిపిస్తుంది, వాడు ఇంకో కలర్ శారీ ఇస్తాడు. మన ఇష్టం కూడా ఉంటుంది కదండి. అక్కడ ఏమైతుంది మరి? వేరే వాళ్ళకు తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు అని అంటే రీజన్ ఇదండి. రూట్ చూడాలి మనం. రూట్ కాజ్ నుంచి నేను ఒక్కొక్కటి ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నాకు తెలియదులే, ఫోన్ పట్టుకొని ఏదో విన్నలే అంటే నో. ఒక రిలేషన్ ఉందంటే నువ్వు ఐ కాంటాక్ట్ ఇచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మనం పెంచుకోవాలి. పెళ్ళి అయిపోయింది కదా, నేను పెద్దోడిని అయిపోయినా, పిల్లలు అయిపోయారు కదా, నేను పెద్దోడిని అయిపోయినా అంటే దట్ ఈస్ రాంగ్. ఈ లాస్ట్ బ్రెత్ వరకు నువ్వు నేర్చుకోవాలి. సంసారంలో కరెక్ట్గా ఉండాలంటే, నీ పిల్లలతో కరెక్ట్గా ఉండాలంటే, ఈ భార్య భర్తలు అది పక్కన పెట్టండి, నువ్వు పిల్లలతో బాగుండాలి, పక్కన వాళ్ళతో బాగుండాలి, అందరితో బాగుండాలంటే నువ్వు నేర్చుకోవాలి. ఎవ్రీ సెకండ్ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం కాపాడుకుంటాం. లేదు అమ్మాయి ఒకటి చెప్పింది, అబ్బాయి ఒకటి చెప్పింది, ఇలా అయ్యింది, ఇలా జరిగింది అని అంటే మనం ఇక్కడ నుంచి విని ఇక్కడ నుంచి వదిలేసాం అనుకోండి, అక్కడ బాండింగ్ అవుతుందా? లేదు. నీకు ఇబ్బంది వస్తుంది నాకు అని అంటే ఓకే, ఆలోచించాలి దానిపైన. నా గురించి ఒక నెగిటివ్ వచ్చింది, నెగిటివ్ మీన్స్ తను హ్యాపీగా లేదంట అనేది తెలిసింది, అప్పుడు ఎంత అలర్ట్ కావాలండి, ఎలా సార్ట్ చేసుకోవాలి అని థింక్ చేయాలి కదా. అది చేసుకోవట్లేదు ఈ రోజులలో. పేషెన్స్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ పక్కన పెట్టండి, అసలు ఆలోచించట్లేదు జనాలు. ఒక వస్తువు ఎలా ఉంటుందో వాళ్ళు అలా ఉన్నారు అనేది ఉంది. పెళ్లి అనేది పెళ్లి బంధం గురించి మనం నేర్పించాలి ఫస్ట్. పెళ్లి చేసుకున్నామంటే వాడు తిట్టినా ఏం చేసినా మనం చూస్తుండాలి ఇలా. ఎందుకంటే ఇద్దరికి ఇబ్బంది పడుకుంటూ ఉన్నారనుకోండి, అవతల మనిషి ఎవరు హ్యాపీగా మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతారు. అంతే కదా. ఇప్పుడు నువ్వు తిట్టావు కదా అనేసి నేను ఇంకోరిని చూస్తా అంటే కాదు అది. కానీ ఈ రోజులలో ఎలా ఉందంటే మామూలుగా ఫ్రెండ్స్ లాగా మాట్లాడినా కూడా ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. అది పక్కన పెడితే మనం బయట ఎక్స్ట్రాగా మనం ఒకరిని చూస్ చేసుకుంటున్నామంటే ఇక్కడ ఏదో ఒక ఇబ్బంది ఉంటుందండి, డెఫినెట్ గా ఉంటది. 100% ఇక్కడ దొరికింది అని అంటే ఎవరికి చూడరు. ట్రూ. మీకు ఏదైనా సగం సగం చెప్పి ఇలా చూస్తున్నారు, ఇలా అయ్యిందంటే అక్కడ సగమే నిజం. నిజం చెప్పాలంటే సగం నిజమే ఉంది. కానీ కొందరు ఎలా చేస్తారంటే వాళ్ళు ఏదో చేస్తారు, అవతల వాళ్ళ పైన వేసేస్తారు. అది కూడా ఉంది, ఆ టాలెంట్ కూడా ఉంది కొందరిలో. వాళ్ళు ఏమేం చేస్తున్నారో వాళ్ళపైన బ్లేమ్ రాకుండా అవతల వాళ్ళ పైన వేసేస్తుంటారు అనమాట.
నేను అందరు చెప్పేదానికంటే డిఫరెంట్ గా చెప్పిన అనుకుంటా యాక్చువల్ గా, ఎందుకంటే ఇన్ని కేసెస్ చూస్తాం కదా, అవును. ఆ రూట్ కాజ్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్ అండి. సో ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఇవన్నీ జరగడానికి కూడా మనకి రూట్ కాజ్ నుంచి, అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి వాల్యూస్ కానీ మోరల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వకపోవడము, అండ్ అయిన తర్వాత కూడా అండర్స్టాండింగ్ లేకపోవడం అని అంటారు. అంతే. అండర్స్టాండింగ్ అండ్ ఆ టైం మేబీ వాళ్ళకి ఒకరికొకరి రిలేషన్షిప్ లో ఇచ్చే టైం మేబీ ఇవ్వలేకపోతున్నారు అంటారు. ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే ఎవరి కపుల్స్ లో గొడవలు అయితే అవుతాయండి, అవును. కాకుండా అయితే ఎవరు ఉండరు. అయినాయి అంటే కొంచెం మనం అండర్స్టాండ్ వెయిట్ చేయాలి, వెయిట్ చేయాలి. అది మిస్అండర్స్టాండింగ్ వల్ల అవుతుందా, కార్మిక అకౌంట్ వల్ల అవుతుందా, ఇంకో ఎవరో వచ్చి చెప్తున్నారా అనేది మనం వినాలి, ఓపిక పట్టాలి. ఓపిక పట్టి ఒకరు చెప్తున్నారు అని అంటే ఒకరికొకరు విలువించుకోవాలండి. వాల్యూ, రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. లవ్ లేకున్నా ఉండగలుగుతాం కానీ రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఉండలేమండి ఎక్కడైనా సరే. అవును. ఓన్లీ ఇద్దరు వ్యక్తుల మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ కాదు కదా, ఎక్కడైనా కూడా. ఇప్పుడు నేను మీకు రెస్పెక్ట్ ఇస్తలేను అనుకోండి, మా ఇంటికి పిలిస్తే మీరు వస్తారా? ఏదో పిలిచేసి మీకు ఎలా పడితే అలా నేను మాట్లాడాను, అసలు నేను మాట్లాడలేదు, మీరు వస్తారా ఇంకోసారి? రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. లవ్ లేకుండా బతికేస్తాం, ఇక పిల్లలు వచ్చారంటే ఇక ఆ రెస్పెక్ట్ లేకుండా బతకాల్సి వస్తుంది. కానీ ఎక్స్ట్రాగా ఇట్లా ఎవరికి పెట్టుకోవద్దు మనము అని అంటే మట్టికి అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్, కేరింగ్ ఇంపార్టెంట్. ఆ బంధము ఒక 3 ముళ్ళు పడ్డ తర్వాత ఇద్దరిది ఈక్వల్గా ఉంటుందండి, ఈక్వల్గా ఉంటుంది. ఈక్వల్గా అండర్స్టాండింగ్, ఒకళ్ళకి నాలెడ్జ్ లేకపోతే ఒకళ్ళు ఏం చేసుకోవాలి, ఇద్దరికి లేదు, నేర్చుకోవాలి. నేర్చుకోవాలి. ఒక కరెక్ట్ పర్సన్ని పట్టుకొని ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలని తెలుసుకోవాలి, ఓపెన్ కావాలి. ఒకరి మాటకు ఒకరు అర్థం చేసుకొని మనము వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి ఉన్నామనుకోండి, ఎంత పెద్ద గొడవ అయినా కూడా ఒక్క దగ్గర ఉండగలుగుతాం. ఇంకొక మూడో వ్యక్తి మన దగ్గరికి రాలేరు. మూడో వ్యక్తి ఎలా వస్తున్నారు అని అంటే, నేను మీరు ఇష్టం అని చెప్తాను కానీ మీకు ఊరికే తిడుతుంటాను, చాలా అబ్యూజ్ గా నేను తిడుతుంటా, మీరు నా దగ్గరికి వస్తారా? రారు. మీరు నన్ను చూస్తారా? మరి ఎక్కడిది న్యాయం? కొందరు క్లయింట్స్ వచ్చి చెప్తారండి, అందుకే నేను చెప్తున్నాను ఇది. తనంటే నాకు ఇష్టము అంటే మరి ఏం చేశారు, తన గురించి ఏం చేశారు అదంటే, ఇలా నాకు అనిపించగానే తిడుతూనే పోతున్నాను, వాళ్ళే చెప్తారు. ఇంకా మీ అమ్మాయి కావాలంటే మీకు ఎంతో ఓపిక ఉండాలి. నేను ఇంకో విధంగా చెప్పట్లేదు, సెక్షువల్ గా అట్లా ఇట్లా, అట్లీస్ట్ మనకి ఇష్టం ఉంది అంటే మన కళ్ళ ముందు ఉన్నా చాలు కదా. మరి నువ్వు తిడుతుంటే కళ్ళ ముందు కూడా ఉండలేరు కదా వాళ్ళు, అంతే కదండి. అది ఎక్స్ట్రా పెట్టుకోవద్దు అని అంటే మట్టికి అండర్స్టాండింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్, రెస్పెక్ట్ ఆమెకే కాదు అబ్బాయికైనా అమ్మాయికైనా ఇద్దరికి నాలెడ్జ్ ఉండాలండి. నాలెడ్జ్ ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఎవ్రీథింగ్ సపోర్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ గురించి విలువలు కాపాడుకోవాలి, తెలిసి ఉండాలని అంటారు. కాపాడుకోవాలి మనం. బాగా చెప్పారు. కాపాడుకోవాలండి. కాపాడుకుంటేనే ఏ రిలేషన్ అయినా బ్రతుకుంటదండి. కాపాడుకోలేకనే ఇన్ని గొడవలు, ఇన్ని కేసెస్. ఆ అవగాహన, ఆ వాల్యూస్ అవి తెలుసుకొని అండర్స్టాండింగ్ నేచర్ తో కనుకుంటే ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కీర్తి గారు.